పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగైపోయింది. ఒకప్పుడు కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. గతంలో చేసినటువంటి ఎమ్మెల్యేని ఒక్కసారి మనం చూసుకుంటే టీడీపీ ఎమ్మెల్యేలు అక్కడ విజయం సాధించారు. 2014లో ఇప్పుడున్నటువంటి వర్మ గారు ఇండిపెండెంట్‌గా విజయం సాధించినా గానీ అతనికి టీడీపీయే సహకారం అందించింది. 2009లో వంగా గీత గారు ప్రజారాజ్యం పార్టీ నుంచి విజయం సాధించిన ఆమె కూడా ఎంతో కొంత టీడీపీ ఓటింగు సహకారం అందించింది. ఎందువల్లంటే పిఠాపురం కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ కంచుకోట. మరి అటువంటి కంచుకోటలో ఈరోజు తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు 2024లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించి ఈరోజు డిప్యూటీ సీఎంగా 2 సంవత్సరాల పైచిలుకు దిగ్విజయమైన పరిపాలన అందించి పిఠాపురం అభివృద్ధి కోసం ఇప్పుడిప్పుడే పునాదులు వేస్తున్న తరుణంలో ఆ గాలిలో టీడీపీ కొట్టుకుపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే మొన్నటిదాకా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మ గారు మరి కాస్త స్పీడ్ అయ్యారు. వైసీపీ మీద పడవలసినటువంటి అతను అనూహ్యంగా ఊహించని రీతిలో జనసేన మీద పడటం, ఆయన అదుపు తప్పటం, ఆయన నోరు కూడా అదుపు తప్పిపోవటం, జనసేన మీద ఇష్టం వచ్చినట్టు విరుచుకుపడటం ఇటువంటివి చేయటం వల్ల ఫైనల్‌గా ఏమైందంటే మరి ఇతనిపై అధిష్టానం చర్య తీసుకుందని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఇతని ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించేశారు. ఇదంతా 2 నెలల క్రితం జరిగింది మనందరికి తెలిసిన విషయం. అయితే దాని పరిణామం ఎలా ఉంది అంటే ఇతను ఎప్పుడైతే ఇన్ఛార్జ్ నుంచి బయటకొచ్చేసాడో, ఇన్ఛార్జ్ నుంచి పంపించేశారో, ఇతను ఈ మధ్య కాలంలో వైసీపీ వాళ్ళ మీద విరుచుకుపడటం మొదలుపెట్టాడు. అది కూడా ఎలాగంటే వర్మ గారు ఏ విధంగా విరుచుకుపడతారంటే ఇతను విధానపరమైన కొన్ని ఇష్యూస్ మీద జగన్ గారి మీద, అంటే ఆ పార్టీ అధిష్టానం మీద, ఆ పార్టీలో మాజీ మంత్రుల మీద ఈ కాకినాడలోనో, పిఠాపురంలోనో ప్రెస్ మీట్ పెట్టి ఆ పార్టీ ఆఫీసులో కూర్చొని ఒక మీడియా సమావేశంలో ఈయన మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు. అంతకంటే పార్టీ కోసం అతను పట్టించుకోవట్లేదు. ఏం చేతంటే అతనికి బాధ లోపల ఉంది. నన్ను ఇన్ఛార్జిని తప్పించేశారు, నాకెంతో అవమానం జరిగిందని ఫీలు అతని మనసులో నిండుగా ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలు అతను ఏమీ పట్టించుకోకపోయేసరికి పిఠాపురం నియోజకవర్గంలో ఎంత జనసేన ఉన్నా, ఎంత వైసీపీ ఉన్నా ఒకప్పుడు కంచుకోట కాబట్టి తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళు అక్కడ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే పడి చచ్చిపోయేవాళ్ళు పిఠాపురం నియోజకవర్గంలో నిండుగా కొంతమంది ఉన్నారు. కాదని నేను అంటలేదు. పూర్వం నుంచి వాళ్ళు టీడీపీయే. వాళ్ళ సైకిల్ గుర్తు తప్పితే రెండో గుర్తు వాళ్ళకి కనపడదు. వాళ్ళు ఈ రోజున ఏం చేయాలో ఏమీ పాలుపోలేని పరిస్థితిలో వాళ్ళున్నారు. వాళ్ళకేమి అర్థం కావటం లేదు. ఎప్పుడైతే ఇతను వర్మ గారిని ఇన్ఛార్జిని తొలగించారో, నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు ఈయన పట్టించుకోవట్లేదో, అక్కడ పార్టీ రోజు రోజుకి ఆ పార్టీ గ్రాఫ్ పడిపోతూ ఉంది. జీరోకొచ్చేసే పరిస్థితి వచ్చేసింది. వర్మ గారు మరి ఈ రాష్ట్రం అంతా కూడా 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా పెట్టాడు. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అనేది. గతంలో ఎప్పుడు ఉంది, ఇప్పుడు కూడా పెట్టారు. ఇప్పుడు పెట్టడానికి రీజన్ ఏంటంటే రేపు అక్టోబర్‌లో మనకి స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న తరుణంలో మరి మనందరికీ తెలిసిందే. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, నియోజకవర్గాలకు సరిగ్గా వెళ్ళకపోవటం, నియోజకవర్గం తిరగకపోవటం ఇటువంటి కంప్లెయింట్స్ చాలా ఉన్నాయి. ఈ కంప్లెయింట్స్ మీద చంద్రబాబు నాయుడు గారు పదే విరుచుకుపడుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల మీద ఉన్నటువంటి వ్యతిరేకత దృష్ట్యా ఇదంతా వైసీపీ ఎక్కడ ప్లస్ అవుద్దో అని చెప్పేసి అతను ఏం చేశాడంటే ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అనే కార్యక్రమాన్ని పెట్టి ఎమ్మెల్యేలని, మంత్రుల్ని డోర్ తిప్పుతా ఉన్నారు. సూపర్ సిక్స్ గురించి చెప్పిస్తా ఉన్నారు. ఆ గ్రామాల్లో సమస్యల కోసం అడుగుతా ఉన్నారు. గ్రామ అభివృద్ధి కోసం చెప్పిస్తా ఉన్నారు. ఇలాగా వాళ్ళు నాయకులకి, ప్రజలకి మధ్య తెలుగుదేశం పార్టీ నాయకులకి, ప్రజలకి మధ్య సఖ్యత కుదిరే ఒక కార్యక్రమానికి అతను శ్రీకారం చుట్టి రాష్ట్రమంతా ఉద్యమంగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంటే పిఠాపురంలో మాత్రం ఈ కార్యక్రమం లేదు. పిఠాపురంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అనే కార్యక్రమం లేదు. ఇంకొక విషయం చెప్పనా? పిఠాపురం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ పార్టీ ఆఫీస్ నుంచి జెండాలు కానీ, కరపత్రాలు కానీ, ఇతరత్రా ఏ మెటీరియల్ కూడా ఇక్కడి దాకా రాలేదు. ఎందుకు రాదంటే చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్ అయిపోయారు. పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారికి సొంతం. అక్కడ ఏ విషయంలోనూ కూడా మనం ఏలు పెట్టొద్దు. ఏలు పెట్టడం వల్ల మనకే నష్టం అని చెప్పేసి ఆయన ఒక క్లారిటీకి వచ్చేసి చూసి చూడనట్టు పిఠాపురం నియోజకవర్గాన్ని వదిలేసాడు అతను. సో దీనివల్ల ఓకే. అంతా బానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఒకవేళ అవకాశం ఉండి అన్నీ బాగుంటే మళ్ళీ అతను అక్కడే నగ్గుతాడు. చంద్రబాబు నాయుడు గారి కుప్పం ఎలా ఉందో, జగన్ గారికి పులివెందులు ఎలా ఉందో, మరి పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం ఆ విధంగా
ఒక అడ్డాగా మారిపోయే పరిస్థితి చాలా క్లియర్‌గా ఉంది. కాకపోతే ఇక్కడ నేను ముందు చెప్పాను కదా! తెలుగుదేశం పార్టీ నమ్ముకున్నటువంటి కార్యకర్తలు మాత్రం అయోమయంలో పడిపోయారు. వాళ్ళు జనసేనకి వెళ్ళరు. వైసీపీకి అసలు వెళ్ళరు. ఇక బీజేపీ అంటే వాళ్ళు పట్టించుకోరు. మరి ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియని పరిస్థితి వాళ్ళకి. రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్‌లో వాళ్ళలో కూడా ఉంది. ఎంచేతంటే మా అన్న నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన కాడ్నుంచి మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కాబట్టి ఎంతో కొంత ఓ సర్పంచ్ గానో, తెలుగుదేశం పార్టీ లేతే ఎంపీటీసీ గానో, అవసరమైతే జెడ్పీటీసీ గానో, ఎంపీపీ గానో పోటీ చేద్దామనే ఆశ వాళ్ళలో ఉంది. కానీ వాళ్ళు ఎంత పోటీ చేయాలనుకున్నా వాళ్ళకి బీ ఫార్మ్ ఇచ్చే నాథుడు లేదు. బీ ఫార్మ్ ఇచ్చినా టీడీపీ ఓటింగ్ లేదు. గెలుస్తారో లేదో తెలదు. మరి జనసేన, టీడీపీ టైఅప్‌లో టీడీపీ వాళ్ళు పోటీ చేస్తే జనసేన వాళ్ళు సహకారం అందిస్తారా లేదా అని తెలీదు. సో, ఇటువంటి ఇబ్బందుల మధ్యన కొట్టుమిళ్ళాడుతూ మరి వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో ఫైనల్‌గా మీకు చెప్పేదేంటంటే తెలుగుదేశం పార్టీ అనేది కనుమరుగైపోయింది. అందులో అనుమానం లేదు. థాంక్ యూ.